జై శ్రీరామ్. వామాంకస్థిత జానకి పరిలసత్కోదండ దండం ఖరే. భద్రాద్రిలో శ్రీరాముల వారు ఎలా వేంచేసి ఉన్నారో, ఏ రూపం ధరించారో అదేవిధంగా మన మచిలీపట్నంలోని రుస్తుంబాదాలో స్వామివారి దర్శనమిస్తారు. ఈ స్వామివారు మనకు ఎలా దర్శనమిస్తారు అంటే, అమ్మవారు స్వామివారి యొక్క తొడపై కూర్చొని ఉండటం విశేషం. చాలా దేవాలయాల్లో శ్రీరామచంద్రుని ఒక పక్కన సీత అమ్మవారు, మరొక పక్కన లక్ష్మణ మూర్తి కనబడతారు. అయితే ఈ దేవాలయంలో సాక్షాత్తు స్వామివారి యొక్క వామాంక స్థిత కనబడుతూ ఉంటారు అమ్మవారు. అది ఈ ఆలయం యొక్క విశేషం. స్వామివారిని భజించేటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. చెమ్మనగిరిపేట వాస్తవ్యులు సీతంశెట్టి శ్రీరాములు గారు 1913లో ఈ దేవాలయాన్ని ప్రారంభించారని చెబుతూ ఉంటారు. అక్కడ స్వామివారు మొదట్లో ఒక చిన్న అంగుష్ట రూపంలో దర్శనమిచ్చారని చెప్తారు. ఆ తర్వాత 1921 జూన్ 13వ తేదీన అద్భుతంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఆలయానికి గాలి గోపురాన్ని కూడా శ్రీరాములు గారే నిర్మించారు. ఇక విశేషం ఏమిటంటే, భద్రాద్రిలో శ్రీరాముని యొక్క కళ్యాణం ఏ సమయంలో జరుగుతుందో అదేవిధంగా ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి అంగరంగ వైభవంగా అలంకరిస్తూ ఉంటారు. ఇప్పటికీ 14 రకాల ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇక్కడ వైఖానస సాంప్రదాయం కనబడుతూ ఉంటుంది. వైష్ణవ స్వాములు స్వామివారికి అర్చనలు జరుపుతూ ఉంటారు. ఆలయంలో విశేష కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. సాక్షాత్తు ఆ సంక్రాంతి పర్వదినం ముందర పాసురాలు చదవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆలయంలో చాలా కాలం సినీ కళాకారులు ఆ తర్వాత పీటల మీద కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఆలయం ఎదురుగుండా ఉండేటువంటి నవకళ బాబు గారు కూడా ఈ స్వామివారికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. ఆలయం యొక్క విశేషాలకు వస్తే ముఖమంటపం ఎలా ఉంటుందో అలాగే అద్భుతంగా స్వామివారి కన్నుల పండుగగా దర్శనమిస్తూ ఉన్నారు. అనాదిగా భద్రాద్రి రామాలయంలో వేలాది భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాలకు హాజరవుతూ ఉంటారు. కళ్యాణోత్సవాల సందర్భంగా హరికథలు, పారాయణలు, అదేవిధంగా కోలాట ప్రదర్శనలు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు జరపడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. స్వామివారిని ఎవరైతే ఈ కళ్యాణోత్సవాల్లో తొలగిస్తారో స్వామివారి యొక్క విశేష కృప ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. స్వామివారి యొక్క కళ్యాణోత్సవాల్లో కాస్తంత పానకం దొరికితే చాలు, ఇంత వడపప్పు దొరికితే చాలని భక్తులు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటారు.